అమావాస్య ముందు వచ్చే సోమవారం బెల్లం మరియు మిరియాలతో ఒక చిన్న పని చేయటం వల్ల 60 నిమిషాలలో అద్భుతాన్ని చూస్తారు. అమావాస్య ముందు వచ్చే సోమవారం బెల్లం మిరియాలతో ఒక పరిహారం చేయటం వల్ల మీ జీవితం అద్భుతంగా మారుతుంది. చాలామందికి చాలా రకాల సమస్యలు ఉంటాయి. డబ్బు సమస్యలు, ఆస్తి సమస్యలు, భూ వివాదాలు, వ్యాపారంలో తెలిసిన వారి వల్ల ఇబ్బందులు, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవటం వంటి సమస్యలు ఈ రోజులో కామన్ అయిపోయాయి. చాలామందికి గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల జీవితంలో ఎదుగుదల ఉండదు. ఏ పని తలపెట్టినా అందులో ఆటంకాలే కలుగుతాయి. లోన్స్ దొరకటం కష్టం అవుతుంది. ఏ జాబ్ ట్రై చేసినా నిరాశే మిగులుతుంది. వ్యాపారంలో ఎక్కువ నష్టాలు కలుగుతాయి. లాభం మాత్రం కొంచెమే ఉంటుంది. కొన్నిసార్లు సమాజంలోని వ్యక్తుల వల్ల, కుటుంబ సభ్యుల వల్ల సమస్యలు పెరుగుతాయి. జాతకంలో దోషాలు ఉండటం వల్ల జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. అప్పటి వరకు బాగానే ఉన్న లైఫ్లోకి సమస్యలు వస్తాయి. ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక రకమైన సమస్య మనల్ని వెంటాడుతూ ఉంటుంది. దాంపత్య జీవితంలో సుఖం లేకపోవటము, పిల్లలు మాట వినకపోవటము, పిల్లలు అభివృద్ధిలోనికి రాకపోవటం వంటి వాటికి కూడా చాలా కారణాలు ఉంటాయి. గ్రహ దోషాలు, వాస్తు దోషాలు, నరదృష్టి వంటి దుష్ప్రభావాల వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. జాబులో నిలకడ లేకపోవటం, ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవటము, ఉద్యోగం చేసే చోట సఖ్యత లేకపోవటం వంటి వాటికి కూడా ఈ దుష్ఫలితాలే కారణం అవ్వవచ్చు. మీ జీవితంలో ఎన్ని రకాల కష్టాలు, ఇబ్బందులు ఉన్నా రేపు అమావాస్య ముందు వచ్చే సోమవారం బెల్లము మరియు మిరియాలతో ఒక చిన్న పరిహారాన్ని చేయండి. శివయ్య అనుగ్రహం కలిగి 60 నిమిషాలలో ఒక అద్భుతాన్ని చూస్తారు. మరి అమావాస్య ముందు వచ్చే సోమవారం బెల్లము మరియు మిరియాలతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మహర్షులలో గొప్పవాడైన దుర్వాస మహర్షి శివుడికి శాపం ఇచ్చాడు అని, ఆ శాపం వల్ల శివపార్వతుల పెళ్లికి కొన్ని ఆటంకాలు కలిగాయని పురాణాలలో ఒక కథ ఉంది. ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా వీడియోలు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పురాణాలలో ఎంతోమంది మహర్షులు ఉన్నారు. వారి ఆశీర్వాదంతో వరాలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. శాపాలను అనుభవించిన వాళ్ళు ఉన్నారు. దుర్వాస మహర్షి ముక్కోపి. సంతోషపెట్టిన వారికి వరాలు ఇచ్చేవాడు, కోపం తెప్పిస్తే శపించేవాడు. అందుకే దుర్వాస మహర్షి అంటే అందరూ భయపడేవాళ్ళు. ఆయన కోపం తట్టుకోవటం సాధ్యమయ్యే విషయం కాదు. మహర్షిని చూసి భూలోకం నుంచి దేవలోకం వరకు అందరూ భయపడిపోయేవాళ్ళు. శివుడు దుర్వాస మహర్షికి ఆరాధ్యుడు. శివుని కోపం నుంచి జన్మించిన వ్యక్తి దుర్వాస మహర్షి అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఆయన ఎప్పుడూ కోపంగా ఉంటాడు. దుర్వాస మహర్షి పుట్టుక వెనుక ఉన్న కథ తెలుసుకుందాం. ఒకనాడు బ్రహ్మ, శివుడి మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది. వీరి మాటల యుద్ధం ఎన్నో ప్రళయాలకు దారితీసింది. పరమేశ్వరుడు ప్రళయ రుద్రుడిగా మారటంతో దేవతలందరూ భయపడిపోయారు. పార్వతీదేవి కూడా శివుని కోపాన్ని తట్టుకోలేకపోయింది. దీంతో పరమేశ్వరుడు తన కోపాన్ని విడిచిపెట్టి పార్వతీదేవిని సంతోషపెట్టాలనుకున్నాడు. అదే సమయంలో అనసూయాదేవి త్రిమూర్తుల దివ్యాంశతో బిడ్డలు కలగాలని కోరుకుంది. అలా బ్రహ్మ అంశతో చంద్రుడు, విష్ణు అంశతో దత్తాత్రేయుడు జన్మించాడు. ఇక పరమేశ్వరుడు తన ఆగ్రహాన్ని అనసూయాదేవికి ఇవ్వటంతో దుర్వాసురుడు జన్మించాడు. అలా శివుడి కోపం నుంచి పుట్టినవాడు దుర్వాస మహర్షి. అయితే దుర్వాస మహర్షికి ఒకరోజు వచ్చిన కోపం వల్ల శివుడిని కూడా శపించడానికి వెనుకాడలేదు. ఒకనాడు దుర్వాస మహర్షి శంకరుని కలవడానికి వచ్చాడు. ఆ సమయంలో శివుడు, అక్కడ ఉన్న ప్రజలు దుర్వాస మహర్షితో సరదాగా మాట్లాడారు. అది తట్టుకోలేక ముక్కోపి స్వభావం కలిగిన దుర్వాస మహర్షి శివుడిని శపిస్తాడు. జటాధార రూపాన్ని, శరీరంపై బూడిదను, మెడలో పాము రూపాన్ని విడిచిపెట్టినప్పుడు మాత్రమే వివాహం జరుగుతుందని శివుడిని శపించాడు. అవి విడిచిపెట్టకపోతే శివుడి వివాహం జరగదని శపిస్తాడు. శివ పార్వతుల వివాహ సమయంలో శివుడు ఊరేగింపుగా పార్వతీదేవి ద్వారం వద్దకు చేరగానే ఆయన రూపాన్ని చూసి అందరూ భయపడతారు. శివుని వివాహం గురించి తెలిసి లోకం మొత్తం ఆనందించింది. కానీ ఆ దృశ్యాన్ని చూసి పార్వతీదేవి మనసు కలత చెందింది.
శివుడు ఈ రూపంలో ఉంటే వివాహం చేసుకోలేనని ఆమె నిరాకరించింది. ఆ విధంగా దుర్వాస మహర్షి ఇచ్చిన శాపం వివాహానికి అడ్డంకిగా మారింది. దీంతో విష్ణువు శివుణ్ణి అందమైన పెళ్లి కొడుకుగా సిద్ధం చేశాడు. ఆ తర్వాత పార్వతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. మహర్షి పెట్టిన శాపం నుండి ఆ మహాశివుడే తప్పించుకోలేదు. మనమెంత మహర్షులను, సాధువులను, పూజారులను అవమానించిన వారికి పుట్టగతులు ఉండవు అని, లక్ష్మీదేవి వారి దగ్గర ఉండదు అని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ మహర్షులను, సాధువులను, పూజారులను అవమానించకండి. వారి కోపానికి గురవ్వకండి. వారి ఆశీర్వాదముల వల్ల చాలామంది గొప్పవారు అయ్యారు. అలాగే వారి శాపం వల్ల గొప్ప గొప్ప వ్యక్తులే దరిద్రాన్ని అనుభవించారు. వాటికి నిదర్శనంగా పురాణాలలో చాలా కథలు ఉన్నాయి. ఇలాంటి మరిన్ని కథలు తెలుసుకోవాలని అనుకుంటే మా వీడియో లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, అమావాస్య ముందు వచ్చే సోమవారం రోజున బెల్లము మరియు మిరియాలతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సోమవారం ఉదయం ఈ పరిహారం చేయాలి. ఉదయాన్నే నిద్రలేచి పనులను ముగించుకొని తలకు స్నానం చేసి శివుడిని పూజించాలి. పూజ చేసే ముందు ఒక ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేటుపై ఒక తమలపాకును పెట్టండి. ఆ తమలపాకుపై ఒక బెల్లం ముక్కను కూడా ఉంచాలి. మీరు ఎంత బెల్లం తీసుకున్నా పర్వాలేదు, ముక్కలుగా ఉండాలి. ఇప్పుడు కొన్ని మిరియాలను తీసుకోండి. బెల్లం ముక్కకు 4 వైపులా 4 మిరియాలను గుచ్చండి. ఇప్పుడు బెల్లానికి మధ్యలో కుంకుమతో బొట్టు పెట్టి దానిపై కూడా ఒక మిరియాన్ని గుచ్చండి. ఇలా బెల్లంపై మిరియాలను గుచ్చిన తర్వాత ఆ ప్లేట్ను శివుడి పటం ముందు పెట్టి పూజించండి. ఓం నమశివాయ అంటూ 5 సార్లు ఆ బెల్లం మిరియాలపై అక్షింతలు వేసి మీ సంకల్పం చెప్పుకోండి. స్వామివారికి విడిగా బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి హారతి ఇవ్వండి. ఇక బెల్లం మిరియాలు పెట్టిన ప్లేట్ను అలానే వదిలివేయండి. ఇక అదే రోజు సాయంత్రం స్నానం చేసి ఇంటిలో పూజ చేసి తమలపాకుపై పెట్టిన బెల్లం మిరియాలను మీకు దగ్గరలో ఉన్న రావి లేదా వేప చెట్టు మొదట్లో కొంచెం గొయ్యి తీసి పెట్టండి. కొన్ని నీళ్లు చెట్టు మొదట్లో పోసి ఆ తర్వాత గొయ్యి తీసి వీటిని, అంటే తమలపాకు, బెల్లము, మిరియాలను ఆ చెట్టు కింద పాతి పెట్టండి. ఇలా చేస్తే ప్రతికూలంగా ఉన్న గ్రహాలు అనుకూలంగా మారుతాయి. వాస్తు, గ్రహ, నరదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పరిహారం చేసిన 60 నిమిషాలకు అద్భుతాన్ని చూస్తారు. మీకు ఉన్న ఏదో ఒక సమస్య తీరిపోతుంది. అమావాస్య ముందు వచ్చే సోమవారం బెల్లము మరియు మిరియాలను ఇలా చెట్టు మొదట్లో పాతిపెట్టడం వల్ల మీ జీవితంలో ఉన్న చీకట్లు తొలగిపోయి మీ జీవితానికి ఒక కొత్త వెలుగు వస్తుంది. వివాహంలో మరియు ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుతున్నాయి అనుకునే వారికి ఇది ఒక మంచి పరిహారం. భూ సమస్యలతో ఇబ్బంది పడేవారు నమ్మకంతో ఈ పరిహారం చేస్తే అతి త్వరలో భూ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. మీ జీవితంలో ఉన్న ఎంత పెద్ద సమస్య అయినా సరే ఈ చిన్న పరిహారం తొలగిస్తుంది. బెల్లము మరియు మిరియాలు మన అందరి ఇళ్లలో ఉంటాయి. ఇవి రెండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మన జీవితానికి కూడా అంతే మేలు చేస్తాయి. మరి ప్రతి ఒక్కరూ రేపు అమావాస్య ముందు వచ్చే సోమవారం బెల్లం మిరియాలతో ఈ పరిహారాన్ని చేసి 60 నిమిషాలలో అద్భుతాన్ని చూడండి. నమ్మకంతో చేస్తే ఫలితం దక్కుతుంది. రేపు సోమవారం శివుడిని పూజించాలి. సోమవారం రోజు మాంసాహారం తినకూడదు. ఈ రోజున ఉపవాసం ఉంటే మంచిది అని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే రేపు సోమవారం సాయంత్రం 4:30 నుండి 5:30 లోపు మీరు మందార పువ్వుతో ఒక పని చేస్తే మీ ఇల్లు ధనంతో నిండిపోతుంది. పరిహారం చేసే ముందు అంటే రేపు సాయంత్రం ఇంటిని శుభ్రంగా ఉడవాలి. ఆ తర్వాత మీరు స్నానం చేసి మంచి బట్టలు వేసుకోవాలి. 4:30 లోపు చేసేసుకోండి. 4:30 సమయానికి మీ ఇంటిలో ఉన్న మందార చెట్టు దగ్గరకు వెళ్ళి కొన్ని పువ్వులను తెచ్చుకోండి. ఇప్పుడు మీ పూజా మందిరంలో ఉన్న దేవుడి పటాలకు ఉన్న పువ్వులను తీసేసి ఇప్పుడు తెంపిన పువ్వులను పెట్టండి. ఒక మందార పువ్వును విడిగా ఉంచుకోండి. చక్కగా దీపం పెట్టండి. సాయంత్రం పూజ చేసేటప్పుడు వత్తులు మార్చాల్సిన పని లేదు. ఉదయం ఉన్న వత్తులతోనే మళ్ళీ సాయంత్రం దీపం పెట్టవచ్చు. ఒకవేళ వత్తులు పూర్తిగా కాలిపోతే వాటిని తీసి కొత్త వత్తులను వేయండి. దీపం వెలిగించండి. పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత ఒక గాజు గ్లాసును తీసుకోండి. ఆ గ్లాసులో వాటర్ పోయండి. అందులో గల్లులుప్పు వేయండి. ఈ పరిహారానికి గాజు గ్లాసును మాత్రమే ఉపయోగించుకోవాలి. ఆ గ్లాసులో వాటర్ పోసి ఉప్పు వేశాక ₹1 కాయిన్ను కూడా వేయండి. ఇప్పుడు ఆ గ్లాసులో మందార పువ్వును వేయాలి. ఇప్పుడు ఆ గ్లాసును పట్టుకుని ఇల్లంతా కూడా తిరగండి.
బాత్రూంలో తప్ప అన్ని గదుల్లో తిరగండి. చివరికి వంటగదిలో కానీ మీ పూజ గదిలో కానీ ఒక మూలన ఈ గ్లాసును పెట్టండి. గ్లాసును కింద పెట్టిన తర్వాత మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుని మీకు ఉన్న సమస్యలను చెప్పుకోండి. ధనపరంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, ఆస్తిపరంగా ఇలా ఏ సమస్యలు ఉంటే అవి చెప్పుకోండి. అంతే. ఇక ఆ గ్లాసును కదపకుండా అలా వదిలేసి మీ పనులు మీరు చేసుకోండి. ఈ పరిహారంలో ఉపయోగించిన వస్తువులు అన్నీ చాలా శక్తివంతమైనవి. ఉప్పు మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించేస్తుంది. రూపాయి బిళ్ళ మీ ఇంటికి ధనం వచ్చేలాగా చేస్తుంది. నీళ్లకు కూడా చాలా శక్తి ఉంటుంది. నీళ్లు కూడా నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటాయి. ఇక మందార పువ్వు మీ ఇంటిలో జరిగే గొడవలను తగ్గిస్తుంది. ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఆ గ్లాసును 3 రోజుల వరకు కదపకూడదు. గురువారం రోజు ఆ గ్లాసును కదపాలి. అందులో వేసిన పువ్వును, వాటర్ను ఏదైనా చెట్ల మొదట్లో పడవేయండి. రూపాయి కాయిన్ ఎవరికైనా దానం చేయండి. అయితే రూపాయి కాయిన్ దానం చేసే ముందు ఆ కాయిన్ని కడగండి. డైరెక్ట్గా దానం చేయకండి. ఉప్పు, మందార పువ్వు, రూపాయి కాయిన్, వాటర్ ఇవన్నీ మన ఇంటిలో ఉండే వస్తువులే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. ధనపరంగా ఉన్న సమస్యలను తొలగించుకొని ఆనందంగా జీవించండి.